వైఎస్ భారతిపై చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి బొత్స ఖండించారు. ఇలాంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు భార్యపై చేసిన వ్యాఖ్యలను కూడా తాము ఖండించామని అన్నారు బొత్స. అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే తప్పది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బాధపడి ఆయన దుఃఖించిన పరిస్థితుల్లోనూ ఆ రోజు మేము తప్పని చెప్పాం. ఎస్ నో ఇక్కడే చెప్పాను, ప్రెస్ మీట్లో రాష్ట్రం చెప్పాం. ఎవరు అనలేదు, అదేం రికార్డెడ్గా అనలేదు. ఎవరైనా ఏదైనా వెనకాల వచ్చి పాసింగ్ రిమార్క్ నోటుతో అంటే అది తప్పు, దాన్ని ఖండిస్తున్నాం, దీన్ని సమర్థించే సమస్య అని చెప్పాం. ఆ రోజు ఏం జరిగింది? వెళ్తుంటుంటే ఆ సభలో వచ్చి మామూలుగా వాళ్ళు వచ్చి ఏదో అన్నారని చెప్పేసి అనేది అభియోగం. రికార్డుల్లో కానీ లేకపోతే నేను చేయి చూమెత్తి కానీ లేదా నీతో వచ్చి వాదించి కానీ ఎవరు అనలే. అయినప్పుడు కూడా తప్పని చెప్పాం. ఎవరో వింటున్నప్పుడు ఆయన ఏది ఇప్పుడు ఈయన తాలూకు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అయ్యా అంత జరగకూడదు అది అలాంటి మాటలని చెప్పి ఎవ్వరు కూడా అలాంటి సమర్థించడానికి వీలు లేదు. అలాంటి వ్యాఖ్యలు చూస్తే అసలు సంఘ బహిష్కరణ చేసేయాలి. ఇంకోసారి మళ్ళీ ఎవరు అలాంటి పనులు చేయకంట.